ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయం తారాస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ టార్గెట్ గా జరుగుతున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనపై తన కుటుంబంపై పార్టీ నేతలు క్రమబద్ధంగా దాడులు జరుపుతున్నారంటూ మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది. షోకాస్ నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చినా కొందరు నేతల తీరు మాత్రం మారలేదని సురేఖ మండిపడ్డారు. సీఎల్పీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా నేతలు ఒకే స్క్రిప్ట్ ప్రకారం తనపై విమర్శలు గుప్పిస్తున్నారని, దీని వెనుక ఖచ్చితంగా ఓ అదృశ్య హస్తం ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎవరో తెర వెనుక ఉండి నడిపిస్తున్నారని, లేకుంటే ఇంత వ్యూహాత్మకంగా మాటల దాడి జరగదని లేఖలో కుండబద్దలు కొట్టారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. వైశాలి, గుడ్ ఈవినింగ్. మొత్తంగా కొండా సురేఖ ఇష్యూ అయితే తారాస్థాయికి చేరుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సందర్భించినటువంటి అంశంలో ఇప్పటికే ఒక లేఖను విడుదల చేసినటువంటి సందర్భంగా ఉంటుంది. అయితే లేఖ విడుదల చేసిన తర్వాత కూడా తమ విన్నపాన్ని లేఖ ద్వారా విన్నపించుకున్న తర్వాత కూడా కొంతమంది ముఖ్య నేతలు, నాయకులు తన మీద కక్ష సాధింపు చర్యగా చేయడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పరువు తీసే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా వారు ఎవరైతే ఉన్నారో వారి వెనకాల ఉన్నటువంటి వారిని కూడా క్రమశిక్షణ చర్యల కిందకే వస్తుంది, వారిని కూడా గుర్తించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఒక వాదనతో ఈ రోజు రెండోసారి లేఖను విడుదల చేసినటువంటి అంశం కనబడుతుంది. అదే కోణంలో చూసుకుంటే ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నటువంటి కీలక నేతలైతేనేమి, హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి నేతలైతేనేమి వారి ప్రవర్తన తీరుపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా తన కూతురుతో పాటు తన కుటుంబాన్ని గౌరవాన్ని కూడా భంగపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే దానిపైన ప్రత్యేక ఒక లెటర్ ను కూడా విడుదల చేసి ఏఐసిసికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు టీపీసీకి సంబంధించినటువంటి ఏదైతే క్రమశిక్షణ కమిటీ మల్లు రవి కూడా చెప్పినటువంటి అంశంలో ఆ లేఖలో పొందుపరిచారు. అయితే ఈ రోజు జరిగినటువంటి మల్లు రవి అధ్యక్షన జరిగినటువంటి ఏదైతే క్రమశిక్షణ కమిటీ చర్యల కమిటీల నివేదికలో కూడా ఈ రోజు ఒక ప్రధాన అంశాలు కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 3 అంశాలపై కూడా మల్లు రవి తీవ్ర చర్చ కూడా జరిపినటువంటి అంశం కనబడుతుంది. దీంతో అధిష్టానం వద్దకు కూడా వెళ్లి తదుపరి చర్యలు తీసుకునే విధంగా చేస్తామైనప్పటికీ కూడా కొంతమంది నేతలు, నాయకులు కక్ష సాధింపు చర్యల్లో తమ కుటుంబంతో పాటు తనకున్న గౌరవాన్ని భంగం కలిగించే విధంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తప్పుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలనుకొని రెండోసారి లేఖనైతే విడుదల చేసింది. అయితే ప్రస్తుతం అయితే చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు మనకు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.